కొద్దిసేపటి క్రితం వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూములు విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్మి కోట్ల రూపాయలు దండుకున్నాడనే కారణంగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే ఈ మేధావి జోగి రమేష్ మీడియా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చిన్నపిల్లవాడైన నా కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారే గనక కక్ష సాధింపు చర్యలకు కనుక పాల్పడితే సినిమాలో రామిరెడ్డిని రాజశేఖర్ ఏ విధంగానైతే బట్టలోడు తీసి కొట్టుకుంటూ తీసుకెళ్లాడో మిమ్మల్ని ఆ విధంగా కొట్టుకుంటూ తీసుకురావాలి. మీరు మాట్లాడిన భాష, మీరు చేసిన దాడులు, వందల కార్లు వేసుకొని కర్రలో రాడ్లతో నారా చంద్రబాబు నాయుడు గారిపై దాడికి వచ్చి వినతి పత్రం అంత ఇవ్వడానికి వచ్చానని నువ్వు ఆ రోజు మాట్లాడావు. ఈ రోజురా వినతి పత్రం ఎద్దు గాని నారా చంద్రబాబు నాయుడు గారికి. అధికార మదంతో మీరు చేసిన దోపిడీలు, ప్రజలు పెట్టిన కంప్లైంట్ల కారణంగా ఈరోజు నీ కొడుకు అరెస్ట్ అయ్యాడు. నువ్వు నీ నాయకుడిని అనుసరించమని చెప్పావు నీ కొడుక్కి. వాడు నిజంగానే నీ నాయకుడిని అనుసరించాడు. తండ్రి అధికారాన్ని పెట్టుకుని దోపిడీ చేశాడు. నీ నాయకుడు మాదిరే వాడు జైలుకి వెళ్ళాడు. నీ మాదిరే బూతులు మాట్లాడతాడు. నీ పెద్దకోన తగలడింది. నీ కొడుకు జీవితాన్ని నువ్వు నాశనం చేసుకొని దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కో, లేకపోతే రెడ్ బుక్ అనో, యావత్తు బీసీ కులంపై దాడనో. బీసీ కులం నీకు ఈ రోజు గుర్తొచ్చిందా? నడి రోడ్డు మీద పీకలు కోసినప్పుడు, అమాయకుడైన అమర్నాథ్ అనే గౌడ్ అనే పిల్లగాడిని చంపినప్పుడు అప్పుడు గుర్తుకు రాని కులం. నీ కొడుకు అరెస్ట్ అయితే మాత్రం యావత్తు బీసీ కులం నీకోసం అండగా నిలబడాలా? ఏం చేసావు నువ్వు బీసీ కులానికి? నీ సన్నిహితుడు పేరుని నాని మీడియా ముందుకొచ్చి జోగి రమేష్ గట్టిగా రాజకీయాలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ని ఎదుర్కోలేక కొడుకును అక్రమంగా అరెస్ట్ చేయించారు. సిగ్గుందా మీకు? నువ్వు గట్టిగా రాజకీయాలు చేస్తావా? గట్టిగా బూతులు మాట్లాడతావు, గట్టిగా ఇళ్లపై దాడికి వస్తావు అధికారాన్ని అడ్డు పెట్టుకొని. నీ బతుకు కానీ మీ వైసీపీ మంత్రులు ఎవరికైనా 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర భవిష్యత్తు గురించో, ఈ నియోజకవర్గాల్లో ఉన్న నీ ప్రజల గురించో, లేక ఈ రాష్ట్ర యువత గురించో మీరు ఎప్పుడన్నా ప్రెస్ మీట్లు కానీ, రాష్ట్ర సంక్షేమం గురించి కానీ మీరు ఎప్పుడన్నా చర్చలు కానీ రావడం జరిగిందా? మీడియా సమావేశం నిర్వహిస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అమనాభూతులు తిట్టడం, కుటుంబ సభ్యుల్ని రోడ్ల మీదకు లాగటం. ఇది మీ భాష, ఇది మీ గట్టి రాజకీయాలు. నిన్ను పెడంలో దంతే పెనలూరుకు వచ్చావు. పెనలూరు పేరుదంతే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు. నిన్ను చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోలేరా? ఈరోజు మీరు రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసేదానికి నేను నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు నువ్వు రిజిస్ట్రేషన్ ఏ భూమి సర్వే నెంబర్తో కొన్నావు? మొదటగా నీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ సర్వే నెంబర్కి మార్చావు? నువ్వు అమ్మిందా అగ్రిగోల్డ్ భూమి అవునా కాదా? డాక్యుమెంట్లు చూపించు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రజలు నిర్ధారిస్తారు నువ్వు దోపిడీదారుడు అవునో కాదు. అవి చూపించే దమ్ము లేని నువ్వు ఈరోజు కులాలు రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఇంకా మీరు సిగ్గు శరం లేకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేసేదానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచి మీ దోపిడీల్ని ఎండగడతాం, బయటికి లాగుతాం, మీరు దోచుకున్నదంతా కక్కిస్తాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మీలాగా, మీ నాయకుల్లాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచే కక్ష సాధింపు చర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉండవు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సత్యం.